ఎప్పుడైనా దిగజారుతారు. చిరంజీవి అవినీతి ఫోటోలు ప్రూఫ్ ఉంది నా దగ్గర, చిరంజీవి స్వార్థ ఫోటోలు ప్రూఫ్ ఉంది, చిరంజీవి మేకలన్నీ పూలే నా దగ్గర ప్రూఫ్ ఉంది, ప్రజల మొత్తం దగ్గర ప్రూఫ్ ఉంది. నువ్వు పార్టీ పెట్టావు, ఏ కాంగ్రెస్ చుడుతూ నువ్వు పార్టీ పెట్టావో అదే కాంగ్రెస్ పార్టీని నువ్వు వాడు సంకలనుకున్నావు వెళ్ళిపోయి. నువ్వు అవినీతి పౌడివి, నువ్వు అవకాశవాదివి, నువ్వెంత మాట్లాడు జగన్ అవినీతి పౌడని. చిరంజీవి అవినీతి పడడానికి ఎలాంటి ఆధారం ఉంది చెప్పండి ఆధారం. చిరంజీవి గారు పార్టీ పెట్టి చెప్పాడు, సమాజానికి న్యాయం అన్నాడు, ప్రత్యేక తెలంగాణ జై అన్నాడు, బీజేపీ ఎస్సీ ఎస్టీలకి ఓకే అన్నాడు, ఈ పార్టీ పెట్టిన అవినీతి వ్యతిరేకంగా అన్నాడు. అవినీతి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన వాడే అవినీతి కాంగ్రెస్ ఎలా చేస్తావు? ఎలా చేస్తావు? చెవుల పట్ల చెవులే చేరతాయి, కుక్కల దగ్గర కుక్కలు చేరతాయి, పందుల దగ్గర పందులు చేరతాయి, అవినీతి రవిపేట చేరతాడు, పందుల దగ్గర పిల్లి చేస్తా. నిరలావంగానే ఏ పార్టీలు చేరాలి, ఎప్పుడు జెండా మార్చాలి, ఎవడు ముఖ్యమంత్రి చేస్తాను బిహేవ్ చేస్తున్నావు నువ్వు. నీకంటే అవినీతిపడు, నువ్వు పార్టీ మారావు, ఏ హక్కుతో మారావు, ఎవరిని అడిగావు? నీ వల్ల నాలాంటి మునిగిపోయాడు, తగ్గరైపోయాడు నాలాంటి వాడు. నా జీవితంలో ఫస్ట్ టైం పార్టీ చేరా, నా జీవితంలో ఫస్ట్ టైం. అంతమంది కాంగ్రెస్ ఓటేచ్చా, చంద్రబాబు ఓటేచ్చా, జనంలాగా నేను ఓటేచ్చా, చంద్రబాబు బాగా చేసినంత కానీ చంద్రబాబు ఓటేచ్చా, బాగా చేయలేదు పార్టీ మార్చా, ఫస్ట్ టైం పార్టీలో చేరా. మన అడగకుండా నువ్వు పార్టీ ఎందుకు మార్చావు? మమ్మల్ని పిచ్చర్ కూడా చేద్దాం అనుకున్నావు నువ్వు. ఏ హక్కుతో మమ్మల్ని పార్టీలో తెలుసుకున్నావు, ఏ హక్కు పార్టీలో బయటికి వెళ్ళిపోయావు. ఎందుకు వెళ్ళా కాంగ్రెస్లోకి? ఏమి ఇచ్చారని? కాంగ్రెస్ నీతిమంతు పార్టీయా? కాంగ్రెస్ అవినీతిపరులు లేరా? జెండా మూసిపారు గారు, తలుపు మూసిచారు, మొత్తం నుంచి తగలబెట్టారు మేనిఫెస్టోలు. సమాజం న్యాయం లేదు, తెలంగాణ లేదు, బొంగు లేదు, బొగడా లేదు. ఎమ్మంటే ఏడే చిరంజీవి కలవాలంటే ఢిల్లీ వెళ్ళాడండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళా, దిగితే కాంగ్రెస్ జెండా మెల్ల ఉంది, గుడ్డి వెళ్ళిపోయింది. చెప్పారు నాకు, ఏమంటే చిరంజీవి కాంగ్రెస్ చేరాయంట. ఎందుకు చేరా? సడన్గా ముఖ్యమంత్రి ఇస్తున్నారు, సోనియా గాంధీ ఇస్తారన్నట్ట. ఓకే, నన్ను కూడా చేరమన్నాడు కాంగ్రెస్లో, చేరతా. నేను కూడా చిరంజీవి కూడా ఇక్కడ ఉండాలనుకున్నా. చిరంజీవి పడితే నేను కాంగ్రెస్ చేరానుకో ఉంటా. మళ్ళీ 2 నెలలకి మళ్ళీ చిరంజీవి గారు బీజేపీలో చేస్తే నేను బీజేపీకి వెళ్ళా. మళ్ళీ బీఎస్పీలోకి వెళ్ళి చిరంజీవి గారు ఏది యూపీలో మాయావతి పిలిచి నిన్నే రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారు రా చిరంజీవి అంటే, మళ్ళీ నువ్వు బీఎస్పీలో చేస్తే నిన్ను ఎట్లా నమ్ముతావు? నువ్వు పెట్టి 2 ఏళ్ళు తిరగకుండా పార్టీ నడపలేకపోయావు, అసమర్థుడివి. నేను నమ్మి వెనకెట్టుంటావు, మరి మంచిగా నమ్ముకోవాలి కదా. ఈ నమ్ముకున్నా ఆడికి చాలా చెప్తా. నువ్వు జాతిపడు అయితే ఏ పార్టీ జెండా మీద నువ్వు గుర్తుకెళ్ళావో ఆ పార్టీ వద్దు, పార్టీ ఎమ్మెల్యే వద్దు. నీ 18 మంది 17 మంది 16 మంది ఉన్నారు కదా, వాళ్ళ ఎమ్మెల్యేగా రచేసి మొగోళ్ళకి వెళ్ళి కాంగ్రెస్లోకి దండం పెట్టేవాడు. ఈ 17 మంది కావాలా, ఈ జీపించాలా సోనియా గాంధీకి? అమ్మ నా దగ్గర 16 మంది ఉన్నారు, ఇద్దరు మిస్ అయినా వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు తర్వాత మేట్రిక ఉన్నారు. నెక్స్ట్ నేను నా జనం బాగున్నారమ్మా. నీ జనం బాగుండి ఎందుకు ఓడిపోతే ఎమ్మెల్యేగా? ఒక ఆడదాంతో ఎందుకు ఓడిపోతావు? నీ దమ్ము లేదు. జనం చీకొట్టారు, నోరు మూసుకొని ప్రయాసం చేయి, మళ్ళీ జనం నీ వెనక్కి వస్తారు. నీకు ఓపిక లేదు, మాకుండాలా నీ వెనక్కి తిరిగి ఓపిక? మేము వెళ్తే అనుకున్నావా? నువ్వు పార్టీ మా జెండా మార్చుకుంటే ఇది మొన్న ఇచ్చారు, పీఆర్పీ వాళ్ళు బయటికి వెళ్ళారు, శోభారెడ్డి గారు బయటికి వెళ్ళారంట, ఆ రెడ్డి గారు బయటికి వెళ్ళారంట, వీళ్ళు అనాహత ఓటారండి. నువ్వే పార్టీ విలీనం చేయకుండా కాంగ్రెస్ జెండా మెల్లేసుకుని సిగ్గు లేకుండా కలబద్దు తిరుగుతున్నావు. నువ్వు ఎమ్మెల్యే గురించి బ్యాడ్కి మాడతావా? ఎత్తిక్స్ నీకున్నాయా? ఎత్తిక్స్ నీకున్నాయా? నా బాధ అండి ఇది. ఎందుకంటే ఆయన నా నాయకుడు నా హ్యాండ్ ఇచ్చాడు, నాలాంటి కార్యకర్తలు మోసం చేశాడు, అభిమానులు మోసం చేశాడు. మేము నమ్మాం సామాజిక తెలంగాణ నిజంగా తెత్తాడేమో చిరంజీవి అనుకున్నాం. దగ్గర పార్టీ చెప్పు జిల్లా మారిపోయాడు. ఇప్పుడు కడపొచ్చి మేసం కొడుతున్నాడండి ఆయన. ఎంత అవమానం అండి! తొడ కొడతాడా? ఎప్పుడన్నా కడపలో పుట్టాడు. ఏమండి కడపతి అడుగుతున్నా, ప్రతి నా కొడుకు కడపచ్చి మేసం కొట్టాడు ఏంటంటే, ఎవడు తొడగొట్టాడు చెప్పుతో కొట్టండి. తొడగొడి ఎందుకు వచ్చాడు? ఓటాడటానికి వచ్చావు, ఓటాడుకో. లేదా నువ్వే మేసం తిప్పావు కడప వచ్చి, నువ్వు దీనికి మేసం తిప్పాకు వచ్చావా? నీకు అంత పెద్ద మేసాలు ఉన్నాయా? జగన్ పుట్టిన కడపే కదా, ఎప్పుడు మెషిన్ తిప్పాడా? తొడగొట్టారా? మరి ఏ వచ్చింది చిరంజీవి మెషిన్ తిప్పుతాడు? ఇప్పుడు వచ్చి ఏ ఊళ్ళో ఇప్పుడు ఎక్కడ తిప్పుతాడు? ఎందుకు మాయవాగమా? వీళ్ళు ఏ ఊళ్ళో మెడతారు? ఏ జిల్లాలో మెడ తిప్పరు? గుంటూరు తిప్పరు, ఈస్ట్ తిప్పరు, వెస్ట్ తిప్పరు, వైజాగ్లో తిప్పరు. అక్కడ మిగతా తిరగవా? కడపలో